ఎవరితో మాట్లాడుతున్నావు జీవన్? జీవన్, నువ్వు టెన్షన్ పడుకో. నువ్వు టెన్షన్ పడితే దొరికిపోతావు. బీ కూల్ జీవన్, బీ కూల్. ఫోన్లో మాట్లాడుతున్నాను. అయినా నేనెవరితో మాట్లాడితే మీకెందుకు? అసలు నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లో ఎందుకు అడుగు పెట్టారు? ఎందుకంటే మాకు కావాల్సిన రాఘవ్ని నువ్వు బంధించావు కాబట్టి. అంటే వీళ్ళొచ్చింది నా మీద అనుమానంతో కాదా? రాఘవ్ను వెతుక్కుంటూ వచ్చారా? అప్పుడు రాఘవ్ని బంధించింది నిజమే, కానీ ఇప్పుడు కాదు. రై, అబద్ధాలు చెప్పకు. రాఘవ్ నువ్వే బంధించావని నాకు తెలుసు. ఒక్క రాఘవనే కాదు, నాకు సంబంధించి మిస్ అయిన వాళ్ళందరినీ నువ్వే బంధించావు. మీరు చేసిన పాపాలు బయటపడతాయని మందారాన్ని బంధించావు. నా మీద, అమ్మాయి గారి మీద పగ తీర్చుకోవడానికి నా కొడుకు బంటిని బంధించావు. ఇప్పుడు విజయాంబిక, దీపక్ని కాపాడడానికి రాఘవను బంధించావు. నా బిడ్డని కిడ్నాప్ చేసిన రోజే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసి ఉండాల్సింది. కానీ రాఘవను అడ్డు పెట్టుకుని బతికిపోయావు. ఇప్పటికీ నువ్వు ప్రాణాలతో ఉన్నావంటే దానికి కారణం రాఘవ నీ దగ్గర ఉండడమే జీవన్. కదా? మీరు నన్నేం చేయలేరు. సో ఇప్పుడు చెప్తున్నాను వినండి. రాఘవని కిడ్నాప్ చేసింది నేనే. రాయ్, రాఘవన్ ఎక్కడ దాచావరా? రాజు, వీణ్ణిలా అడిగితే ఎందుకు చెప్తాడు రాజు? 4 తగిలిస్తే అప్పుడు చెప్తాడు. రాయ్, మర్యాదగా రాఘవ్ ఎక్కడున్నాడో చెప్పు, లేదంటే నా చేతిలో చస్తావు. కూల్ రాజు, కూల్.